అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డికి నిజంగా పిచ్చి ఉంది అనడానికి ఈరోజు మాట్లాడిన మాటలు నిదర్శనం అండి. ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడంటే అంబటి రాంబాబు లా కొడక అని చెప్పి తిట్టేశాడు. హీట్ ఆఫ్ ద మూమెంటు. ఎందుకంటే తెలుగుదేశం కార్యకర్తలంట అంబటి రాంబాబు కారుని రౌండప్ చేసి అంబటి రాంబాబుని బూతులు తిట్టి అంబటి రాంబాబు పైన దాడి చేయడానికి ప్రయత్నించారంట. ఆ సమయంలో చుట్టూ అంతమంది ఉన్నా సరే ధైర్యం చేసి కారు అద్దం తెంపి తలకాయ బయటికెట్టి మరీ చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టేశాడు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పశ్చాత్తాపడి క్షమాపణ చెప్పాడు. నేను అను ఉండాల్సింది కాదా మాట అని చెప్పేసి అని అన్నాడు. అంత సంస్కారవంతుడు అంబటి రాంబాబు. మీరంతా పొగడాల్సింది పోయి ఇదే మాటలు మాట్లాడాడు. మీరంతా అంబటి రాంబాబుని పొగడాల్సింది పోయి, మెచ్చుకోవాల్సింది పోయి, శాలువా కప్పి సన్మానం చేయాల్సింది పోయి ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తారా అని మాట్లాడుతున్నారు. మరి నేను ఏ చెప్పించి కొట్టాలో మాకైతే అర్థం కావట్లేదన్నా. నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి. మా దరిద్రం అది ఆ దరిద్రం నేను ఒక్కనే ఎందుకైనా మీకు కూడా ఇంత తొసరి వినండి ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు అనేది. పెద్ద మనిషి కాబట్టి, సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన నేను తిట్టకుండా ఉండాల్సింది అది కూడా చింతిస్తూ చెప్పాడు. అంటే తన మీద దాడి జరుగుతా ఉన్నా, తనను ఒక వైపున తిరుగుతా ఉన్నా, అప్పుడు భావోద్వేగంలో ఆయన రెండు తిట్లు తిట్టినందుకు ఇంటికి వచ్చి బాధపడి ప్రెస్ మీట్ పెట్టి మీడియా సమక్షంలో ఆయన దీనికి వివరణ ఇస్తూ అయినా నేను తిట్టకుండా ఉండింటే బాగుండేది, నేను చింతిస్తున్నాను అని సంస్కారం కలిగిన వ్యక్తిగా అంబటి రాంబాబు అన్న వివరణ కూడా ఇచ్చాడు. అంతటి సంస్కారం ఉన్న వ్యక్తిని నిజంగా చేతనైతే పొగడాలి. అబ్బా నిజంగా చేతనైతే పొగడాలి. పొగుడుతాం. తప్పు చేశాడు. నీకేమన్నా మందులు మానేసావా, లేదంటే పూర్తిగా పిచ్చుడు అయిపోయావా, లేదంటే నువ్వేం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థమవుతుందా? పొగడ్డం ఏంటన్నా దరిద్రం కాకపోతే. నిన్నెవడైనా ఒకడు లా కొడక అని చెప్పేసి అని తర్వాత ఏదో పొరపాటు అయిపోయింది, రెండు బూతులు తిట్టేసాను, తప్పు అయిపోయిందని చెప్పేసానంటే మీరంతా కలిసి పొగుడుతారా? అసలు నువ్వు మనిషివా దొన్నపోతావా? మనిషి జనం ఎలాగెత్తువో ఇవాళ మాకు అర్థం కావట్లేదన్న. పొగుడుతారన్నా ఎవడన్నా కానీ లా కొడక అని చెప్పి సంబోధిస్తే ఎవడన్నా పొగుడుతాడా? బుర్ర ఉందా? మనిషివేనా? నువ్వు మాజీ ముఖ్యమంత్రి అన్నా నీకు ఆ మాత్రం తెలియకపోతే ఎలాగా? ఖండించాల్సింది పోయి నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు మా పార్టీ తరపు నుంచి ఒక మాజీ మంత్రి అయ్యుండి, మా పార్టీ నాయకుడు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు అయ్యుండి ఇలాంటి మాటలు మాట్లాడడం నిజంగా బాధాకరం. ఆయన చేసిన వ్యాఖ్యలు మాకు ఎలాంటి సంబంధం లేదు, పార్టీకి మాకు ఎలాంటి సంబంధం లేదు, అది ఆయన వ్యక్తిగతం అని చెప్పేసి చెప్పాల్సింది పోయి, ఖండించాల్సింది పోయి పొగడాలా? ఏమని పొగడాలి? అరే అంబటి రాంబాబు బెల్లి తిట్టేసని పొగుడతారా అన్న? నీకు ఇంత లేఖితనం ఎక్కడి నుంచి వచ్చిందన్న నాకు అర్థం కావట్లా. నేను మళ్ళీ చెప్తున్నానన్న, ఇది ఖచ్చితంగా 100% లేఖితనం అన్న. ఇది నీ అంత దిక్కుమాలోడు ఈ భూప్రపంచంలో ఇంకొకరు ఉండడేమో, ఎవడన్నా ఫీల్ అయితే ఫీల్ అవ్వచ్చేమో, కానీ ఎంత అడ్డగోలు సమర్థన అన్నా అంతేలే. తల్లికి చిలికి అక్రమ సంబంధాలు అంటగట్టినోడివి. ఇక లాకొడక అంటే తప్పే ఉంది అనడంలో తప్పైతే ఏమీ లేదు. నీ ప్రవర్తనలో అయితే తప్పలేదులే అన్న. మాదే పిచ్చితాను, మాదే ఎరుతాను. ఏంటి అంబటి రాంబాబు కారుని కావాలని చెప్పేసి టార్గెట్ చేశారా? ఈ వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంటుంది, కాస్త భరించండి. ఇంకా అన్న చాలా మాటలు మాట్లాడాడు. దాదాపు ఒక 10 నిమిషాల పాటు దీని గురించే మాట్లాడాడు. 10 నిమిషాలు వినిపించింది, కానీ ఒక 3 నిమిషాలు అయితే వినిపిస్తా వినండి. వాళ్ళు తిట్టిన దానికి, వాళ్ళు ఆయన కారు మీద దాడి చేసినప్పుడు జరిగిన భావోద్వేగ పరిణామంలో కూడా ఆయన ఒకవేళ తిట్టింది తప్పే అయితే క్షమాపణ అని చెప్పన్నట్టుగా తాను చింతిస్తూ చెప్పినప్పుడు శాతనైతే తనను చేసిన మంచి పనికి పొగడాలి. మంచి పని అంట వీళ్ళేం చేశారు? లేదన్న, నీకు కన్ఫర్మ్ నేను రాసిస్తా. నేను నీ అంత చదువుకోలేదులే కానీ నేను రాసిస్తా. నువ్వు ఖచ్చితంగా మానసిక వ్యాధితో బాధపడుతున్నావన్నా. నీకు నిజంగా పిచ్చుంది. ఫీల్ అయితే ఫీల్ అవ్వండి. వైసీపీ కార్యకర్తలు ఎవడన్నా ఫీల్ అయితే కనుక అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించిన మాటలో నేను జగన్మోహన్ రెడ్డిని అన్నట్టే. జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవాల్సిందే. ఏమని పొగడాలన్నా? ఎందుకు పొగడాలి? సంస్కారవంతుడు ఎందుకు అయ్యాడు? నువ్వేం మాట్లాడుతున్నావు అసలు? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అసలు? మీ కార్యకర్తలకి, జనానికి ఏం చెప్దాం అనుకుంటున్నావు నువ్వు అసలు?
నీకు ఆ రాసేది ఎవడో నా స్క్రిప్ట్ రాసేది ఎవడో బుర్ర పని చేస్తున్నా నీకు అసలు మాజీ ముఖ్యమంత్రి కదా నువ్వు అలాంటి మాటలు మాట్లాడొచ్చా పొగుడతారా? అర్రర్రర్ర ఎంత విచిత్రం అన్న. ఒక నిమిషం ఆగు, మధ్యలో నీకు ఒక వీడియో వినిపిస్తా అన్న, అంబటి రాంబాబుదే. నువ్వు ఇప్పుడు ఏదైతే వక్రీకరించేసి పొగడాలి, సన్మానం చెయ్యాలి, తెలుగుదేశం కార్యకర్తలు రౌండప్ చేశారని మాట్లాడుతున్నావో, అంబటి రాంబాబు తన కారులో ఉన్న వ్యక్తి చేత ఇదిగో అన్న ఈ వీడియో అంబటి రాంబాబు కారులో నుంచి రికార్డ్ చేయబడింది. ఈ వీడియోలో చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా, ఈజీగా కనబడుతుందన్న మనకి అంబటి రాంబాబు కారు చుట్టుపక్కల కానీ, కారు ఆవరణలో కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరో లేరు. అంబటి రాంబాబు తిట్టేటప్పుడన్నా, అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి బూతులు తిట్టినప్పుడు ఆ సమయానికి అంబటి రాంబాబు కారు దరిదాపుల్లో ఒక్క తెలుగుదేశం కార్యకర్త కానీ, ఒక్క తెలుగుదేశం నాయకుడు కానీ లేరు. అక్కడ పోలీసులు అంబటి రాంబాబు కారుకి రక్షణ కల్పించారు కాబట్టి అద్దం దింపి తలకాయ బయటికి ఎట్టి మరీ బూతులు తిట్టాడు. ఒకవేళ నిజంగా తెలుగుదేశం కార్యకర్తలు అంబటి రాంబాబు కారుని రౌండప్ చేసి ఉంటే అంత ధైర్యంగా తలకాయ బయటికి పెట్టి చంద్రబాబు నాయుడు గారిని లకారాలతో సంబోధించి తిట్టేవాడా? అదే మూమెంట్లో ఎవడన్నా నెత్తి మీద కర్రతో ఒక దెబ్బ ఎత్తే ఏమైపోడు? నిజంగా ఆ మాట తెలుగుదేశం కార్యకర్తలు కారు చుట్టుముట్టినప్పుడు అని ఉంటే కనుక ఎవడో ఒకడు అదే కర్రతోటి నెత్తి మీద ఒక్క దెబ్బ ఎత్తే అప్పుడే పేనం పోయేదన్న. అనకూడదమ్మా ఇలాంటి మాటలు చెప్తున్నా. కారు చుట్టూ ఎవరో లేరు కాబట్టికే ధైర్యం చేశాడు, అద్దం దింపి మరీ బూతులు మాట్లాడాడు. ఈ వీడియోలో స్పష్టంగా కనబడుతుందన్న విను. అదిగో ఎక్కడున్నారన్నా? పోలీసులు ఉన్నారు కనబడుతున్నారు కదా అక్కడ. అదిగో అదిగో చూసావా అన్న, అక్కడ పోలీసులు ఒక పక్కన అంబటి రాంబాబుని సార్ మీరు వెళ్ళిపోండి అంటుంటే, నువ్వు ఆగు డ్రైవర్, నువ్వు ఆగు, ఇక్కడ ఆపే బండి, నేను బూతులు తిట్టేస్తాను, చుట్టుపక్కల ఎవరు లేరు, మనకి ఇదే మంచి ఛాన్స్, రెచ్చగొట్టేద్దాం, విద్వేషాలు రెచ్చగొట్టేద్దాం, మనం బూతులు తిట్టేద్దాం అని చెప్పేసి బూతులు తిట్టేశాడు. మరి నీకు ఇంగిత జ్ఞానం ఉందనాలా లేదనాలా? ఎంటైర్ వీడియో మొత్తంలో 30 సెకండ్లో 40 సెకండ్లో ఉందన్న వీడియో. ఆ వీడియోలో అంబటి రాంబాబు బూతులు తిట్టి కారు మూవ్ చేసేంత వరకు కూడా ఎవ్వరూ అంబటి రాంబాబు కారు మీద కానీ అంబటి రాంబాబుని బూతులు తిట్టడం కానీ చెయ్యలేదు. అంబటి రాంబాబు బూతులు తిట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆ బూతులు తెలుగుదేశం కార్యకర్తలు విన్న తర్వాత అప్పుడు తిట్టారు. తిట్టకుంటే ఎట్టుంటారన్నా? మీరు అమ్మనా బూతులు తిట్టేసి లకారాలతో సంబోధిస్తే మిమ్మల్ని అంబటి రాంబాబు గారు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటారా? అంటారు, తిడతారన్న ఖచ్చితంగా. పైగా ఇంటికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి పశ్చాత్తాపంతో మన అంబటి రాంబాబు అన్న క్షమాపణ చెప్పాడా. ఏమన్నాడు తెలుసా? ఫర్ ఆఫ్ ద మూమెంటు వాళ్ళు నన్ను లకారాలతో సంబోధించి తిట్టారు, నేను ఫర్ ఆఫ్ ద మూమెంట్లో నేను లకారాలతో తిట్టేస్తూ మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పేరు అలా వచ్చి అలా వెళ్ళిపోయిందని మాట్లాడాడు. అరే ఇవన్నీ తెలివితేటలన్నా మీకు నిజంగా? ఈ భూప్రపంచంలో మీ అంత మేధావులు ఇంకెవడో లేరని చెప్పేసి మీ ఇన్నర్ ఫీలింగ్ కదా. మేమంతా ఎరుపాపలమే, కనీస లోక జ్ఞానం కూడా మాకు లేదు. ఎవడేం మాట్లాడుతున్నాడో, ఎవడేం తిడుతున్నాడో, ఎవరిని ఉద్దేశించి తిడుతున్నాడో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని మీ బలమైన నమ్మకం కదా. నీకు దండం పెడతాం, మేము మరీ అంత ఎరుపప్పలం కాదు. రాష్ట్ర ప్రజలకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉంది, తెలివి ఉంది, అర్థం చేసుకునే బుర్ర ఉంది, అన్నీ ఉన్నాయన్న మాకు. నీ శుద్ధ ఎరుపప్పలాగా నువ్వు ఒక్కడవే మేధావిలేగా, నీ పార్టీ నాయకులందరూ అపర మేధావుల్లాగా నువ్వు ఇక్కడికి వచ్చి హితబోధ చేస్తావు ఉంటే నవ్వు వస్తుంది. దేంతో నవ్వాలో మాకు అర్థం కావట్లా. అది మరీ ఎంత మెట్టగాడు పెట్టానో నాకు అర్థం కావట్లా. ఈ లేఖితనంతో నువ్వు ఎలా బతికేసావు? ఎన్నాళ్ళు 50 ఏళ్ళు వచ్చినాయన్నా, 50 సంవత్సరాల పాటు నువ్వు నిజంగా ఈ లేఖి తెలివితేటలో బ్రహ్మాండంగా బతికేసావన్నా. అయ్యి బాబు మామూలు తెలివితేటలు కాదు. సిగ్గుపడన్న కాస్త. ఇంకా వినిపిస్తా చూడు అంబటి రాంబాబు వీడియోనే. కొట్టమని నా కొడుకుల్ని ఎవడు కొట్టలా, ఇంకా కొట్టమని నా కొడుకుల్ని, రమ్మని నా కొడుకుల్ని. అదిగో 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 ఆడమ్మ మొగుండు రమ్మను, ఆడమ్మ డాషు, ఈ కొడుకులు రెచ్చగొట్టడానికన్నా. ఎందుకు రెచ్చగొట్టాడన్నా? తప్పే ఉంది అందులో, వేసిన ఫ్లెక్సీలో తప్పే ఉందన్న. అక్కడ మీరేం చేశారు? మీరు అడ్డగోలుగా సంపాదించి తినేస్తే అందులో పేజ్ నెంబర్ 60 అన్న ఈరోజు వైరల్ అవుతుంది వీడియో. ఆ పేజ్ బాగా వైరల్ అవుతుందన్న. అసలు మీరు అందులో వాడింది నెయ్యే కాదు, సిట్టు కూడా అదే చెప్పింది. జంతువుల కొవ్వు సంగతి పక్కన పెట్టండి అన్న, మీరు వాడింది నెయ్యే కాదు. నెయ్యి వాడకపోగా అందులో టాయిలెట్లు క్లీన్ చేసి ఒక యాసిడ్ను వాడారు. ఇవాళ అదంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతుందన్న. బాగా ఇక్కడికి వచ్చి నువ్వేం మాట్లాడతావండి? అంబటి రాంబాబుని పొగడాలా? పోనీ ఓ పని చేద్దాం, పోనీ పరస్పర బుద్ధులు తిట్టేసుకుందాం. మీరు లకారాలతో సంబోధించారు, మేము కూడా లకారాలతో సంబోధించేస్తాం.
తర్వాత నెక్స్ట్ మినిట్లో క్షమాపణ చెప్పేస్తాం. మీ కార్యకర్తలు మమ్మల్ని ఎంతమంది పొగుడుతారో మేము కూడా చూస్తామన్నా. పొగుడుతారు అలాగా? మేము పెద్ద మనసు చేసుకుంటాం, మేము సంస్కారవంతులు అయిపోతాం. ఇవాళ నుంచి మేము సంస్కారవంతులు అయిపోదాం అనుకుంటున్నామన్నా. మొదలెడదామా? నీ దగ్గర నుంచే మొదలెడదాం స్టార్టింగ్. మరి మేము సంస్కారవంతులు అనిపించుకోవాలి కదన్నా. ఇప్పటివరకు మేము సంస్కారవంతులం కాదు, మేము ఎవరం కూడా సంస్కారవంతులం కాదు. ఇవాళ నుంచి మాకు కూడా జ్ఞానోదయం అయింది. నువ్వు చెప్పిన తర్వాత ఎట్టొకట్ట సంస్కారవంతులు అయిపోవాలని చెప్పేసి డిసైడ్ అయిపోయా. మొదలెడదామా? నీకంచె మొదలు పెడదామా? నేను లాక్కొడక అని చెప్పేసి ఇమీడియట్గా అరే జగన్మోహన్ రెడ్డి అలా అనుకోడుతుంటే తప్పైపోయింది అంట. ఇప్పుడు నన్ను మీ పేటీఎం కార్యకర్తలు, మీ నాయకులు నన్ను సంస్కారవంతం చేసేసి, నన్ను పొగిడేసి, నన్ను ఒక పెద్ద వేదిక మీద పిలిచేసి సన్మానం చేయాలి. ఓకేనా? కొత్త సాంప్రదాయాలు, కొత్త సంస్కృతులు తీసుకురాకమాకండి. ఈ లేఖితనం మీ కొంపల్లో చూపించుకోండి, రోడ్ల మీద చూపించమాకండి. ప్రజలకు చెప్పేటప్పుడు వివరంగా చెప్పే ప్రయత్నం చేయండి. తిక్కుమాలేదు వాళ్ళారా, సిగ్గు కూడాను. ఇంకా ఏదో మాట్లాడుతున్నావుగా, తగలడు. దాన్ని ట్విస్ట్ చేస్తూ దాన్ని వక్రీకరిస్తూ దాన్ని ట్విస్ట్ చేస్తూ ఏకంగా అంబటి రాంబాబులను హత్య చేయడానికి ఏకంగా 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 1 గంట దాకా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 1 గంట దాకా ఇంకా అలా అదే చెప్తా ఉంటాడు. ఇంకా బుర్రగా ఒక డైలాగే చెప్తా ఉంటాడు. మళ్ళీ ఏదైనా మాట్లాడి నెక్స్ట్ మాట ఇంకా అలా పేపర్ చూసుకోవాలి. మళ్ళీ అది లేకపోతే మళ్ళీ నెక్స్ట్ డైలాగ్ గుర్తుకు రాదు. సాయంత్రం 5 గంటల దాకా అరిగిపోయిన క్యాసెట్లాగా చెప్పి ఏ రోజు సొంతంగా మాట్లాడలేవా అన్న? నీకు ఈ పోయే కాలం ఎక్కడికి వచ్చింది నాకు అర్థం కావట్లా. ఎమ్మెల్యేనే గల్లా మాధవి ఇక్కడ మనుషులను వేసుకొని వచ్చి ఈవిడ ఆధ్వర్యంలోనే రాంబాబు అన్న ఇంట్లో దాడి, 5 కార్ల ధ్వంసం, అద్దాలు ఇంట్లో ఇరిగిపోయినాయి, సామాన్లు ఇంట్లో ఇరిగిపోయినాయి. ఎరిగిపోవాల్సింది అంబటి రాంబాబు ఒళ్ళు అన్న. ఒళ్ళో నిజంగా ఇవాళకి మేము బాధపడుతున్నామన్నా. నిజంగా మొన్న ఆ రోజున ఎంతో కొంత ఇది ఉండేది. ఈ రోజైతే మాకు అది లేదు. కానీ నువ్వు మాట్లాడిన తర్వాత నిజంగా ఆ రోజు అంబటి రాంబాబు దొరకకపోవడం అనేది మా దురదృష్టం. అది ఆ రోజు నిజంగా తెలుగుదేశం కార్యకర్తలకు అంబటి రాంబాబు దొరుకుంటే అన్న ఈపు 2 ముక్కల కింద చీరేసి మళ్ళీ ఇంకొకసారి లకారాలతో సంబోధించకుండా చేసేద్దరన్న. నిజంగా గల్లా మాధవి గారికి మేమైతే పాదాభివందనం చేస్తాం. మహిళ అయినా సరే అన్న, తెగించి ధైర్యం చేసి ఇలాంటి ఎదవల్ని ఇక్కడ వదలకూడదు, ఇంకొకసారి మాట్లాడాలంటే భయపడాలని చెప్పేసి ఒక మహిళ అయినా సరే అన్న తెగించన్నా. నిజంగా ఆవిడికి మేము ఎప్పుడైనా మాకు కనబడితేనా డైరెక్ట్గా మేమైతే పాదాభివందనం చేసేస్తాం. నిజంగా అసలు అందులో ఎలాంటి సందేహం లేదు. కరెక్ట్గా ఆవిడే కరెక్ట్ మీకు అని నెక్స్ట్ టైం నుంచి ఎలాంటి మాటలు మాట్లాడన్న. ఏమన్నా ఆలోచనవు నాకు తెలియకడితే నేను తమాయకంగా ఇంత శుద్ధపోస మాటలు మాట్లాడుతున్నావు కదా. నీ హయాంలో నిన్ను అనుకుంటానే సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి పట్టాభి గారు ఒక ప్రెస్ మీట్లో బోసిడీకి అంటే అది నిన్ను అన్నట్టుగా నువ్వు ఆపాదించేసుకొని ఒక బహిరంగ సభలో నన్ను లాకొడక అని చెప్పేసి అన్నాడని చెప్పేసి సిగ్గు లేకుండా నీకు నువ్వు సింపతి దెబ్బేయాలని చెప్పి చూసి పట్టాభి ఇంటిపైకి, అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపైకి, అలాగే విశాఖపట్నంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంపైకి ఒకేసారి రాష్ట్రంలో 3 చోట్ల పెద్ద దాడులు చేయించిన నువ్వు ఇవాళ వచ్చి ఖండిస్తున్నాను, నేను శుద్ధపోసని అమాయకం నన్ను మాట్లాడుతున్నావు చూసేవాడినా. మాకు దేంతో నవ్వాలో అర్థం కావట్లా. రాష్ట్ర ప్రజలకు ఏమీ తెలియదని చెప్పేసి నీ ఇన్నర్ ఫీలింగ్ అన్నా అన్నీ తెలుసు. నువ్వు ఇక్కడ అప్పాబాయ కూడా చెప్పనాకు వచ్చి ఆ రోజు ఏమైనా సమర్థించా గుర్తుందన్న? బీపీలు రావా, కోపాలు రావా, నన్ను అభిమానించే అభిమానులు ఉండరా, మండదా అక్క, మండదా చెల్లి, మండదా అమ్మ, మండదా అన్న, నువ్వు చెప్పిన డైలాగులన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి అన్న? అరే ఇవాళ ఎందుకు వచ్చి అప్పాబాయ కోళ్ళు చెప్తున్నావండి? సిగ్గు చెరవ లాంటిది లేదు నీకు, అసలు ఇంగిత జ్ఞానం లేదు నీకు. కడుపుకు అన్నం తింటున్నావా, పెంట తింటున్నావా అన్న? అస్సలు బుద్ధి బుర్ర జ్ఞానం లాంటిది లేదన్నా. నీలాంటి లేఖి నాయకుడు రాష్ట్రానికి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఎలా చేసాడో మాకు అర్థం కావట్లా. నిజంగా ఇవాళ మేము సిగ్గుపడుతున్నాం. ఇలాంటి వ్యక్తికి ఓటేసి 5 ఏళ్ళు నిన్ను ముఖ్యమంత్రి చేసినందుకు నిజంగా సిగ్గుపడుతున్నారన్న రాష్ట్ర ప్రజలు. నువ్వేదో అనుకుంటున్నావేమో ఇది దీనివల్ల మైలేజ్ వచ్చుద్దని చెప్పేసి అని. నీకున్న పేరు ఎంతో కొంత ఏదో మీ కార్యకర్తలో ఉండే పేరు కూడా వాళ్ళని మొత్తం పూర్తిగా పోగొట్టేసుకున్నామన్నా. అసలు రాజకీయ నాయకుడు నువ్వు నిజంగా కడుపుకు అన్నం తిని ఉంటే కనుకన్నా
మొట్టమొదటిసారిగా నువ్వేం చేయాలంటే అంబటి రాంబాబు ఉదయం మాట్లాడాడు కదా, దాడి 5 గంటలకు జరిగిందని చెప్పేసి నువ్వే చెప్తున్నావు కదా, 5 గంటల దాకా ఏం పీకారన్నా మీరంతా? పార్టీ అధినాయకుడివి, మాజీ ముఖ్యమంత్రివి, నీ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లా కొడక అని చెప్పి సంబోధిస్తే హుందాతనంగా రాజకీయాలు చేయాల్సిన నువ్వు పార్టీ అధ్యక్షుడివి, మాజీ ముఖ్యమంత్రివి, కనీసం ఒక్క ప్రకటన నీ పార్టీ తరపు నుంచి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకి పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, అది ఆయన వ్యక్తిగతం, కనీసం ఒక్క లెటర్ రిలీజ్ చేశారా? దీనిపైన మేము విచారణ జరుపుతాము, తర్వాత చర్యలు తీసుకుంటాము, నువ్వు చర్యలు తీసుకోకపో అది వేరే. అది హుందాతనం అన్న. మనం సమర్థించుకోవడానికి ఉన్న విధానం అదొక్కటే. నువ్వు ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఇది ఎక్కడ సమర్థన? అడ్డగోలు సమర్థన కాకపోతే ఎందుకు మాలాంటి వాళ్ళతో చెప్పించుకుంటావు దేనికి? చాలా మాటలు మాట్లాడాడు, ఇంకా 1 కాదు 2 కాదు చాలా చెప్పుకొచ్చాడు. కల్తీ నెయ్యి గురించి మాట్లాడాడు. అసలు వచ్చింది అక్కడి నుంచే కదా, క్లియర్గా మాట్లాడుకుందాం. పోనీ కల్తీ నెయ్యి వ్యవహారమే మాట్లాడదామన్నా. నువ్వు చాలా స్పష్టంగా చెప్పు, నువ్వు నీ హయాంలో కల్తీ జరిగిందా లేదా? దాదాపు 250 కోట్ల రూపాయలు తినేశారని చెప్పేసి అని సిబిఐ వేసిన సిట్ చెప్తా ఉంటే, ఆ ఛార్జ్ షీట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటే దాని గురించి ఎవడో మాట్లాడుకుంటా అసలు నెయ్యే వాడలేదు, వాడింది నెయ్యి కాదు, అదొక రసాయనాలతో కూడిన ఒక మిశ్రమం, అది అనేక రసాయనాలు కలిపారు అందులో, చివరికి బాత్రూంలో కలిపే ఒక రసాయనాన్ని కూడా అందులో, ఒక యాసిడ్ని కూడా అందులో వాడారని చెప్పేసి అని సిట్లో పేజీ నెంబర్ 60లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటే వాళ్ళు వచ్చి అడ్డగోలు సమర్థం చేస్తూ నువ్వు ఇక్కడ వక్రీకరించి మాట్లాడతావా అన్న? ఒక మాట మీద ఉంటారు కదా మీరు, పూటకు ఒక మాట. నిన్న మొన్నటి దాకా ఏమని రాయిపించో, లేదు సిట్టు తేల్చేసింది, మాకు క్లీన్ చిట్ ఇచ్చేసింది అన్నారు. ఇవాళ ఏమని మాట్లాడుతున్నారు మీ నాయకులు? మా హయాంలో జరగలేదు, ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవాళ నువ్వు ఇక్కడికి వచ్చి ఏమని మాట్లాడతావు? అంబటి రాంబాబుని పొగడాలని మాట్లాడుతున్నావు. నీ స్ట్రాటజీ వేరే లెవెల్ అన్న. మీ నాయకుల చేత కావాలని చెప్పేసి బూతులు తిట్టించేది నువ్వే, దాడులు చేయించేది నువ్వే, రాష్ట్రంలో ఏదో రకంగా విధ్వంసాలు సృష్టించేది నువ్వే అన్న. సానుభూతి పేరుతో మళ్ళీ ఇక్కడికి వచ్చి అప్పాబాయ రాజకీయాలు చేసేది కూడా నువ్వే. నీ అంత నీచ నికృష్టుడు ఈ భూ ప్రపంచంలో ఇంకొకడు ఉండడన్నా, బహుశా పుట్టడు కూడా, పుట్టకపోవచ్చు కూడా. అంత వరస్ట్ పర్సనాలిటీ అన్నాను ఇది, నిజంగా చెప్తున్నా. పురాణాల్లో కూడా నీ అంత నీచులు లేడు. లేడుగా. పురాణాల్లో కూడా నీ అంత నీచ నికృష్టుడు ఎవడో లేడన్నా. నువ్వు ఫీల్ అయినా పర్వాలేదులే కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఫీల్ అయినా పర్వాలేదు కానీ, కడుపుకు అన్నం తిని ఊడు ఎవడైనా సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఎవడైనా సమర్థిస్తాడండి? మీరు సమర్థిస్తారా? కనీసం ఇంగిత జ్ఞానం లేదండి మీకు. ఏ రోజు ఖండించో చెప్పు. నువ్వు 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ రోజు నువ్వు మీ పార్టీ నాయకులు మాట్లాడిన మాటల్ని, తిట్టిన బూతుల్ని ఏ రోజు నువ్వు ఖండించేవు? ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు వదిలేసే. అంబటి రాంబాబు విషయాన్ని పక్కన పెట్టేసే. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో భువనేశ్వరి గారిని ఉద్దేశించి అంత దారుణంగా మాట్లాడుతుంటే అదే సభలో నువ్వు ఉన్నావు కదా, మాట్లాడింది అంబటి రాంబాబే కదా. ఆ రోజు ఖండించావా? ఆ రోజు క్షమాపణ చెప్పారా? లేదుగా. మరి దానికేం చెప్తావు? నువ్వు తిరుమల ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడన్నా డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడితే ఆ రోజు మీ మంత్రి కొడాలి నాని చేత నీ అమ్మ మొగుడు కట్టించాడా అని చెప్పేసి అని అడిగావు. ఆ రోజు హిందువుల మనోభావాలన్నింటినీ దెబ్బతీసేవన్నా. అది తప్పనిపించలేదా? రోజా చేత చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని పచ్చి బూతులు తిట్టించావన్నా. తప్పనిపించలేదా? నీ పార్టీ నాయకుడు అన్న కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు లా కొడక అని చెప్పి సంబోధించాడన్నా. నీ పార్టీ తరపు నుంచి కానీ, మీ నాయకులు కానీ, నువ్వు కానీ ఏ రోజైనా ఖండించారా? సమర్థించారు. సమర్థించలేదన్నా. ఎవడో సంస్కారవంతంగా మాట్లాడాడు చెప్పు నీ పార్టీ నాయకుల్లో, ముఖ్యంగా మంత్రుల్లో. ఎవడు మాట్లాడిన మంత్రులు కానించి కార్యకర్తల వరకు, పోసాని కృష్ణమూర్తి కానించి కొడాలి నాని వరకు, ఆఖరికి కార్యకర్తలు అయితే చెప్పుకోవస్తుంది. పంచప్రభాకర్ గడు, బోరుగడ్డ అనిల్ గడు, ఇంకా చాలామంది ఉన్నారు బూతులు తిట్టే యాదవులు, శ్రీరెడ్డి, ఇంకా చాలామంది ఉన్నారండి. వీళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలలోనో లేదంటే అభిమానులు ముసుగులోనో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాలని పచ్చి బూతులు తిడుతూ నిరంతరం విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటే ముఖ్యమంత్రిగా నువ్వేం చేసావయ్యా?
దానికి సమాధానం చెప్పగలుగుతావా? ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఖండించలేని వ్యక్తి ఇవాళ వచ్చి నువ్వు నీతులు చెప్తా ఉంటే మేము నమ్మాలా? ఏ రోజైనా సరే నువ్వు గుండెల మీద చేసుకొని చెప్పు. మా పార్టీ నాయకుడు ఒక బూతు మాట మాట్లాడితే నేను ఖండించిన సందర్భం ఇదిగో అని చెప్పేసి చెప్పాను. బాధ్యత నీ గురించి నేను ఇప్పుడు రాజకీయ విమర్శలు చేయనన్నా. నీ కాళ్ళ కంటే నీ ఫోటోకి దండేసి దండం పెడతానన్నా. ఉదాహరణకు చెప్తాను, నేను సిద్ధం సభల్లోనో లేకపోతే ఏదో ఒక సభలో అన్నా, సిద్ధం సభలో కూడా కాదు, ఏదో అమ్మఒడికి సంబంధించిన ఏదో ఒక కార్యక్రమంలో అనుకుంటా, విజయవాడలోనే ఎక్కడో జరిగింది అది. ఆ కార్యక్రమానికి మంత్రిగా జోగి రమేష్ కూడా వచ్చాడు. సంథింగ్ సిద్ధం సభలు కావచ్చు, లేదంటే ఇంకో కార్యక్రమం ఏదో. మంత్రి హోదాలో జోగి రమేష్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పిచ్చి కుక్కలతో పోల్తూ వాళ్ళు నానాభూతులు మాట్లాడుతుంటే అదే స్టేజ్ మీద నువ్వు కూర్చొని సొట్ట చేతులు వేసుకొని చేతిలో చెయ్యి వేసుకొని మెడ వంకరగెట్టేసి ఆ వంకర మూత్తో అడ్డడ్డంగా నవ్వేసావు. కానీ కనీసం ముఖ్యమంత్రి హోదాలో లెగిసి నువ్వు మాట్లాడేది తప్పు, అలా మాట్లాడకూడదు. ముఖ్యమంత్రి హోదాలో ఈ స్టేజ్ మీద నేను ఉన్నాను, నా ముందు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, వ్యక్తిగత విమర్శలు వద్దు, రాజకీయ విమర్శలు చేయండి అని చెప్పేసి ఏ రోజైనా సరే, ఏ మంత్రినైనా సరే, ఏ రాజకీయ నాయకునైనా సరే ఖండించిన దాఖలాలు ఏమన్నా ఉంటే చూపించు. లేదు, అది జరగల. సమర్థించాడు, సపోర్ట్ చేసాడు, నవ్వేశాడు, ముసిముసి నవ్వులు. అయ్యమ్మ మా నాయకుడు భలే తిట్టేస్తున్నాడు ఇడా. ఇంకా నీకు 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోవడానికి ముఖ్య కారణం ఏదైనా ఉందంటే అదొకటే అన్న. ఇంగిత జ్ఞానం లేదు, సోయ లేదు. కనీసం మన పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండానే, ఎందుకు మాట్లాడుతున్నారో కనీసం అవగాహన లేకుండా బూతులు మాట్లాడితే జనాలు మన ఎత్తున ఏదో కిరీటం పెట్టేస్తారని చెప్పేసి అనుకొని పచ్చి బూతులు, అసెంబ్లీలో మాట్లాడినా బూతులే మాట్లాడిపించావన్నా, బహిరంగ సభల్లో మాట్లాడిపించినా బూతులే మాట్లాడిపించావు. చివరి ఆఖరికి చిన్న పిల్లల చేత, స్కూల్ పిల్లల చేత మాట్లాడిపించాడు. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, లేదంటే లోకేష్ గారిని ఉద్దేశించి, ఇంటర్ చదవలేదు స్టాన్ఫోర్డ్ అని చెప్పేసి అని చిన్న పిల్లల చేత మాట్లాడిపించాడు. ఒకసారి నారా లోకేష్ గారు యువకాలం పాదయాత్ర ఒకసారి చూడన్నా. ఆ పాదయాత్రలో తెలుగుదేశం కార్యకర్తల పిల్లలు ఎవరైనా సరే, ఒక 5 ఏళ్ళు ఉన్నా, 10 ఏళ్ళు ఉన్నా, 15 ఏళ్ళు ఉన్నా సరే, మెల్లో కండువా ఉంటే, తెలుగుదేశం పార్టీ కండువా కానీ తెలుగుదేశం పార్టీ టీషర్ట్ కానీ ఏదన్నా ఉంటే పిలిచి టీషర్ట్ తీసేసి ఆ కండువా తీసి పక్కన కట్టేసేసి జెండా తీసి ఇంకొకటికి ఇచ్చి, నువ్వు ఫస్ట్ చదువుకో, నీకు బోల్డ్ భవిష్యత్తు ఉంది, నీకు రాజకీయాలు ఇప్పుడే అవసరం లేదు, రాజకీయాల్లోకి రావాల్సిన సమయం ఇంకా బోల్డ్ ఉంది, మీరు అనవసరంగా పార్టీల పేరుతోనో అభిమానం పేరుతోనో మా వెనకాల తిరిగి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు, ఫస్ట్ చదువుకోండి అని చెప్పేసి సందర్భాలు బొచ్చుడు ఉన్నా. వెళ్ళి యూట్యూబ్లో ఎత్తుకపో. నీలాగా అడ్డగోలుగా మైకులు ఇచ్చి తిట్టించలా. అది పెంపకం అన్న, పెంపక లోపం అన్న, నీ తప్పు కాదు, పెంపక లోపం అది. ఇవాళ ఇక్కడికి వచ్చి నువ్వు నీతులు చెప్తా ఉంటే మాకు దీంతో నవ్వాలో అర్థం కావట్లా. కనీసం ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదు నీకు, ఉండాలా వద్దా? ఆశ్చర్యం వేసింది నాకు. నిజంగా నాకు ఒక 10-15 నిమిషాల పాటు బుర్రపని చేయాలి. పొగడమంటున్నాడు ఏంటి, సమర్థిస్తూ పొగడాలి, సన్మానం చేయాలంటున్నాడు ఏంటి, ఏమైంది ఈ మనిషికి అని చెప్పేసి అని ఏం అర్థం కాల. ఇంకెప్పుడూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు నువ్వు ఖండించకపోయినా పర్వాలేదు, కానీ పరామర్శ పేరుతో వెళ్ళి ఒక రకంగా ఇది పరామర్శ అని చెప్పేసి కూడా అన్నాం. అంబటి రాంబాబు కుటుంబాన్ని ఇది పరామర్శ అని కూడా అన్నాం. పరామర్శ అంటే నువ్వు వెళ్ళి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించేసి ఏదో కాస్త అండగా ఉండి వచ్చాడు అన్న. ఇవాళ ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయ్యాడు కొంప దగ్గర నుంచి, సాయంత్రం 5-4 అయింది అక్కడికి వెళ్ళేటప్పటికి. 20 కిలోమీటర్లకు 30 కిలోమీటర్లు వెళ్ళడానికి 40 కిలోమీటర్లు వేసుకోపోయి 40 కిలోమీటర్లు నువ్వు ప్రయాణం చేయడానికి ఏకంగా సాయంత్రం పట్టిందంటే అన్న. దారి పొడుగునా నీ కార్యకర్తలు కొంతమందికి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిన వ్యక్తుల్ని అక్కడ పెట్టుకొని నువ్వు ఒక రకమైన బల ప్రదర్శన చేసి నాకు ఎంత బలం ఉందని చూపించుకోవడానికి వెళ్ళే ప్రయత్నం. కానీ నిజంగా అంబటి రాంబాబు కుటుంబ సభ్యులపై నీకు ఏదైనా ప్రేమ ఉంటే అన్న ఇంత హడావుడి చేసి వెళ్ళాల్సిన పనేమీ లేదు. ఎవడన్నా వెళ్తాడు అలాగా? మరీ అడ్డగోలుగా లేఖితనంగా మాట్లాడొద్దన్నా. కనీసం ఇప్పటికైనా సరే సిగ్గు తెచ్చుకో. బయట జనం ఏం మాట్లాడుకుంటున్నారో, జనాల్లో ఏం నడుతుందో తెలుసా అన్న టాక్? అది కూడా తెలీదా? రోజుకొక మాట, పూటకొక మాట. సరే ఇన్ని వద్దండి, ఈ కల్తీ వ్యవహారం గురించి, కల్తీ నెయ్యి గురించి, ఇన్ని అంశాల గురించి నువ్వేం బహిరంగంగా ఏం మాట్లాడవసరం లేదన్న. ఇవాళ రేపు 11వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి. అక్కడికి వెళ్ళండి.
అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా ఈ లడ్డూ ప్రస్తావన తీసుకొస్తారన్న, 100% తీసుకొస్తారు. లడ్డూ ప్రస్తావన ఖచ్చితంగా వచ్చుద్దని నేను అనుకుంటున్నా. నువ్వు వెళ్ళు అసెంబ్లీకి వెళ్ళి లడ్డూ ప్రస్తావన గురించి, కోర్టు పరిధిలో ఉన్న అంశాల గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పేసి మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. ప్రభుత్వం చెప్పే సమాధానం ప్రభుత్వం చెప్పుద్ది. లాస్ట్ టైం మీద అప్పుల గురించి అది ఇదని మాట్లాడావు కదన్నా, నీకు ప్రతి అంశం గురించి రాష్ట్ర ప్రభుత్వాన్ని, మంత్రివర్గాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నువ్వు అసెంబ్లీలో అడిగే నీకు అవకాశాన్ని పెట్టుకొని అసెంబ్లీకి వెళ్ళకుండా, అసెంబ్లీ జరిగిన 10 రోజులు జరిగితే 10 రోజులు, 15 రోజులు జరిగితే 15 రోజులు నువ్వు రాష్ట్రంలో ఉండకుండా బెంగళూరు వెళ్ళిపోయి నీ పార్టీ నాయకుల చేత, అధికార ప్రతినిధుల చేత నువ్వు ప్రెస్ మీట్లు పెట్టించి అక్కడ అసెంబ్లీలో సమావేశం జరుగుతూ ఉంటే నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి అడ్డగోలుగా వాదించేత అయిపోద్దా? మాట్లాడితే పులివెందులు పులి, నా అంత పెద్ద వీరులు లేడు, నా అంత పెద్ద ధీరులు లేడు, నేను వస్తే ఎరగ తీసేస్తాను. మాట్లాడితే 10 అపాబాయ కూడా అదే మాట్లాడుతున్నారు ఇక్కడ. మేము వస్తే ఎరగ తీసి కుమ్మేస్తాం. నువ్వు ఈ జన్మలో మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వలేమన్నా, అదొకటి గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకు అనవసరంగా టైం బొక్కన్నా. ఇప్పుడు ఒక 20 నిమిషాలు పైనే ఉన్నట్టుంది నీ గురించి మాట్లాడుకోవడం. ఇంక మాట్లాడితే గంటన్నా మాట్లాడుచుకొని టైం బొక్క. ఇంకెప్పుడు కూడా ఇలాంటి పిచ్చ మాటలు మాట్లాడమాక, సిగ్గు కూడా.